రైతన్నలు సాగు చేసిన పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే కస్టోడియా ప్రేమ్ మైక్రోనివ్ సాంకేతికతతో రూపొందించిన సరికొత్త రకం శిలీంద్ర సంహారిణితోనే సాధ్యమని అదామా ఇండియా మార్కెటింగ్ హెడ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. నంద్యాలలో ఆదివారం అదామా ఇండియా వారి శీలేంద్రం రైతుల సమక్షంలో సరికొత్త శీలీంద్ర సంహారిణి కస్టోడియా ప్రైమ్ ఆవిష్కరణ చేశారు. కస్టోడియా ప్రైమ్ ఉత్పత్తిని కంపెనీ ప్రతినిధులు రైతుల సమక్షంలో అత్యంత ఘనంగా వేడుకలు జరిపి ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదామా ఇండియా మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదామా కంపెనీ తరపున రాజశేఖర్ రెడ్డి, జనరల్ మేనేజర్ కర్నూలు జోన్ శేషాద్రి రెడ్డి, సీనియర్ రీజనల్ మేనేజర్ నాగేశ్వరరావు, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ తదితర కంపెనీ ప్రతినిధులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న జబర్దస్త్ ఆర్టిస్ట్ కార్యక్రమం సినీ మరియు జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకెట్ రాఘవ, నాగిఫణి ఆర్టిస్టులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముగ్గురు కలిసి కస్టోడియా ప్రైమ్ పనితీరు, ప్రయోజనాల గురించి రైతుల మనసుల్లో ముద్రించేలా కొన్ని స్కిట్లు ప్రదర్శించారు. అలాగే జోకులు చెప్తూ చలోక్తులు విసురుతూ రైతుల్లో ఉత్సాహం నింపారు. ఏవైతే ఉంటాయో రోబోటిక్ ఆపరేషన్స్ అని చెప్పి, రోబోటిక్గా ఏవైతే సర్జరీలు జరుగుతాయని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. అలాగే వివిధ రంగాల్లో టెక్నాలజీ గురించి బాగా మాట్లాడటం అన్నది ఒకటి ఎక్కువ క్రియేట్ అయిందండి. అలాగే ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా ఆ టెక్నాలజీ ఏ విధంగా తీసుకోకుండా ఎక్కడా వెనకపడకుండా ముందుకెళ్తూ వస్తుంది. మీ అందరికీ The show is about to start in 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, go! Let's roll the product of the getting us up and let's make some noise! So the product is గురుగారు చేస్తారంటారా? ఇప్పుడు 20 సంవత్సరాలకు వచ్చేస్తారు. అంత నువ్వు పట్టుకునే వాళ్ళ తర్వాత రకంగా చూస్తారు. చూపులు ఒక్కొక్కరు అప్ప చూడండి. ఇప్పుడు అందరూ జిమ్కి వెళ్ళడానికి టైం చాలదు కదా, అందుకే నేను ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు కూడా చేసి ఎక్సర్సైజ్ కనిపెట్టి ఈ మధ్య రామ్దేవ్ బాబా గారికి నేర్పించా. ఆయన కౌగులించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. 4 రాళ్ళ బుక్ చేయాలంటే ఐడియా అన్నారు ఆయన. ఓకే, అది మానవులకి పెన్షన్గా నేర్పుతారు. ఇప్పుడు ఏమైతే అంతే, మీరందరూ కూర్చుని చోట్ల ఉంటే అలా కుడి చేయి పైకి ఎత్తని చెప్తాను. ఉపయోగం